జగన్ అన్న తప్పకుండా వస్తాడు తప్ప. జగన్ ఏం చేయలేదు అంటున్నారు కదా చాలా మంది. బ్రహ్మాండం చేశాడు. ఇదే ప్రతిపక్షాలు కుట్రదంతా. పవన్ కళ్యాణ్ దమ్ముంటే 170 స్థానాలు పోటీ చేయాలండి. ఎదవ నా కొడుకుడు. ఇది మొన్న దాడి జరిగింది. దాని దురదృష్టకరమైన సంఘటన ఇది. జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా వస్తాడు. ఆయన ముఖ్యమంత్రి మళ్ళీ అవుతాడని. గుడివాడ నియోజకవర్గం కొడాలని సంగతి ఏంటి? మాది పావన్ యాదవ్ కళ్యాణ్ కుమార్ అని. గుడివాళ్ళు కూడా నాని గారు వస్తారు. మరి పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా జగన్ ఇంటికి పంపిస్తాను. పవన్ గారు అట్టగంటారని. అట్టగంటారు మామూలు. ఆయన అనుకుంటా చూసుకోవాలండి. ముందు ఇది కావాలి 170 స్థానాలు పోటీ చేసి దమ్ము ధైర్యం లేదు. ఆ చంద్రబాబు సంకల్ చేయలేడు. బాబాయ్ వాలంటీర్లు తీసేస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు, వద్దంటున్నాడు కదా. అట్టగంటాడు. వాలంటీర్ తెల్లారి కట్ట వచ్చి పెన్షన్లు వస్తున్నాడు. పెన్షన్లు వస్తున్నాడండి వాళ్ళు వచ్చి. ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది జగన్ పరిపాలన? బాగా ఉందన్న. ఎందుకంటే ఎండలో వచ్చారు యూత్ అభిమానం. యూత్ అంటే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నట్టుగా. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మాకే సంబంధం అన్న. మనంతా జగన్ కొడాలని. జగన్ వచ్చాక మీకు ఎలా అనిపిస్తుంది? ఈ రాష్ట్రానికి ఎలా ఉంది? బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ తిడతాడు ఎందుకు కొత్తగా? ఏదో సంథింగ్ ఉంటాయి కదా, అది బూతులు మాట్లాడకూడదు. అందుకే బాగా గుడివాడ అంటే కొడాలని అడ్డ. నాని అడ్డ అంతే. నాని అన్న అభిమానం. నాని అన్నే మళ్ళీ గెలిచేది. మళ్ళా నానినే. ఎన్నిసార్లు అయినా మళ్ళీ నానినే. మా నాన్ననే. నాని అన్న పడితే గుడివాడలో తరం కాదు. మరి రాళ్ళు ఇస్తున్నారు జగన్ గారి మీద. రాళ్ళు ఇస్తున్నారుగా. గెలవలేక దొంగన కొడుకులు గెలవలేక. అంత ముందు మా అమ్మ నాన్న తిట్టాడు అని చెప్పి సంథింగ్ తెలుగుదేశం తిట్టాడు. తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు అని చెప్పి ఏదో అన్నాడు. ఏరా చెప్తే వాళ్ళ కాళ్ళ కిందకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? చెప్పండి మీరు. ఎందుకు వెళ్ళాడు? ఎక్కడ నిలబడ్డాడు? మా అమ్మని తిట్టాడు అన్నాడు చంద్రబాబు నాయుడిని. ఆ దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ బీజేపీ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఒక్కన గెలవలేక ముగ్గురు వచ్చారు. వైఎస్ఆర్సీపీ. ఏం బాబాయ్ ఎంత ఎండలో ఎందుకు వచ్చారు? జగన్ కోసం. జగన్ కోసం. ఎందుకంత అభిమానం? జగన్ అంటే అన్ని వస్తున్నాయి మాకు ఆయన ద్వారా, అందుకని వచ్చాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరూ ఓడిద్దామని తిరుగుతున్నారు కదా చంద్రబాబు నాయుడు. వాళ్ళ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఇంకో 10 పార్టీలను కలిసినా ఏమవదు. మరి చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా తిప్పల్లారి వాళ్ళు టికెట్ ఇచ్చాడు, ఏలుముద్రలకు టికెట్లు ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు అంటున్నాడు. ఆడే అసలు ఎవరికి ఇవ్వలేదు కాడు. బీసీలకు ఇచ్చాడా? మైనార్టీలకు ఇచ్చాడా? పోయినసారి 5గురికి ఇస్తే ఈసారి 7 మందికి ఇచ్చారు జగన్ గారు. ఏంటి లారీ డ్రైవర్కి ఇచ్చాడు. అతను ఎవరో రోజువారీ పని చేసిన వాళ్ళు ఏమంటారు వాళ్ళని? మన తిరుపతికి ఇచ్చిండే తిరుపతికి ఇచ్చిండు మైలవరం గారు. ఏంటి అసొంటి వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు చదువుకుని ఉండారు, ఉద్యోగం రాలా. ఆ టైంలో చంద్రబాబు ఉన్న టైంలో ఉద్యోగాలు రాలా వాళ్ళకి. అందుకని ఈయన ఇచ్చాడు సీటు. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు వాలంటీర్లకి చెక్అౌట్ పెడుతున్నారు కదా. వాలంటీర్లు వద్దంటున్నాడు కదా. వాలంటీర్లు లేని పక్షంలో ప్రజలకు ఎలా ఉంటుంది అంట? ఆయనకు భయం వేసింది. అడిగి వాలంటీర్ అంటే వడుకొచ్చేసింది. అడిగి భయం వేసింది. వాళ్ళు ఏదో చేసేస్తున్నారని. ఇప్పుడు వాలంటీర్ కాబట్టి 1వ తారీఖు ఏంటి 1వ తారీఖు మాకేమో నాకు పింఛన్ వస్తుంది 6ంటికి. గుడివాడ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యే కోడాల నాని గారు 5వ సారి గెలిచే అవకాశం గెలుస్తారు. బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. దాంట్లో డౌటే లేదు. గెలిచే ఉండాలి. గెలుస్తాడంటారా? గెలుస్తాడు. బంపర్ మెజార్టీతో గెలుస్తాడు ఈసారి. పోయినసారి కన్నా ఎక్కువ మెజార్టీతో గెలుస్తాడు. 175 ఎన్ని సీట్లు వస్తాయి సార్? 150 పైనే. ఇప్పటికీ మా అమ్మ 2 సార్లు వార్డు నెంబరు. ఇప్పటికీ వైసీపీ మా ఓట్లు ఉన్నాయి. ఇప్పటికీ వాడు జనపడ కాడ ఇప్పుడు కానీ పవన్ కళ్యాణ్ యూత్ అంతా పవన్ కళ్యాణ్ ఎవరన్నా సినిమా ఉంది పనులు ఉంది యూత్ ఉంది బాగుంది. సినిమాకి ఉంది యూత్. రాజకీయం లేదు యూత్. ఆటో వాళ్ళకి 10,000 వేసాడు. కొట్టు పెట్టుకున్న వాళ్ళకి 5,000 వేసాడు. దానికి జనాలని సోమరపోతు చేస్తామని చెప్పి చంద్రబాబు విమర్శించాడు. ఇవాళ సీఎం నన్ను గెలిపియండి, ఇవాళ చంద్రబాబును నన్ను గెలిపి. వాలంటీర్ ఏమన్నాడు? ఆవిడ వాలంటీర్. ఆడు పవన్ ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? పవన్ ఏమన్నాడు? డేటా మొత్తం వెళ్ళి అమ్ముతున్నాడు జగన్. డేటా మొత్తం అమ్మాయిలు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పాడు. ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు.
అన్నాడు పవన్ కళ్యాణ్. అంటే ఏంద్ర మా పిల్లలు అదే మా పిల్లలు ఆడదేగా ఒక దాన్ని నమ్ముకుంటుందా? ఆడన్నాడుగా అన్నదా ఈ మాట అన్నాడు కదా. మీ టీవీలో ఉంది, మీ టీవీ నేను పక్క లైవ్లో చూస్తాను నేను, ఉందా ఆ వీడియో చూపిస్తా అన్నాడు లేదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, వాలంటీర్లని పీకాతా అన్నాడు. నిన్న జగన్ మీద అటాక్ జరిగితే నేను కుట్రలు చేయను, బావని ఎన్నుపడి పొడిచింది ఎవడు? చంద్రబాబు. మరి కుట్రలు చేయను అన్నాడు. నిన్న చేసింది ఏంటిది? నిన్న చేసింది ఏంటిది? జనాలు అందరూ జగన్ వైపు చూసేసరికి మాట ఇచ్చిన గుడివాడ ఒక టీడీపీ నా కొడుకు వచ్చి ఏది వచ్చినా సరే గుడివాడ నేర్మల ఖాళీ చేసిన యూత్ మేము నేర్మల ఖాళీ చేసిన యూత్ గుడివాడ టీడీపీ కూడా రమ్మని ఇక్కడికి రమ్మను. కళ్యాణ్ కుమార్ ఎందుకు అంత దూరం నుంచి గుడివాడ నియోజకవర్గానికి వచ్చారు? ఎందుకు వచ్చినామంటే మా జగన్ అభిమానం, మా జగన్ కావాల్సి వచ్చింది. అబ్బాయి గారు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్ ఏం చేయలేదు అంటున్నారు కదా. ఏం చేసింది ఆయన? మాకు తెలియదు ఏం చేసింది. 40 సంవత్సరాలు బట్టి తెలుస్తున్నాం. 40 సంవత్సరాలు బట్టి జనభూమి కమిటీలు పెట్టి ఎవరికి తెలియకుండా పోయాయి. ఇప్పుడు ఎవరికి రాకుండా ఉన్నాయి. ఏ పథకమైనా జగన్ వచ్చాక తెలుస్తున్నాయండి. నాకేం తెలియదు. వాలంటీర్ల పేరు తీసేద్దాం అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు. తీసేద్దామని మళ్ళీ 10,000 ఇస్తాం, మళ్ళీ పెడుతున్నాను ఎందుకు అంటాడు? వాలంటీర్లు వద్దన్నాడు, ఇప్పుడు 10,000 ఎందుకు పెంచుతున్నాడు? ఎందుకు పెడుతున్నాడు? మోసం. అది మోసం చేయడానికి మోసం. అది గెలిపించుకుంటారా జగన్ని? గుడివాడ నియోజకవర్గం కొడాల నాని సంగతి గొడవలు నాని ఎదుర్కొన్నాడే లేడు. వాలంటీర్లు పెడితే ఒకప్పుడు వాలంటీర్లు పెడితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు అమ్మాయిల్ని సప్లై చేశారు ఇదని చెప్పి జగన్ మీద విమర్శలు చేశారు. అదే విమర్శలు 5,000 రూపాయల జీతానికి వాలంటీర్లు పెడితే ఇప్పుడు 10,000 రూపాయల జీతం ఇచ్చి చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందంటే వాళ్ళు ఎంతమంది అమ్మాయిలు సప్లై చేస్తారు? దానికి సమాధానం చెప్పాను ముందు. దానికి సమాధానం పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముందు సమాధానం చెప్పాను. అప్పుడు పోటీ చేయమని దమ్ముంటే ఒక అమ్మ బాబు పుట్టినాడు నా కొడుకులైతే వాళ్ళ ముందు సమాధానం చెప్పని. దీని మీద ఒక్కడే సింగిల్ గా వచ్చి ఇంతమంది జనం ఒక్కసారి తిప్పుకో, ఇంతమంది జనం ఇక్కడ కేకలు పెట్టకుండా 11 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేసుకున్నారు. మొన్న పామర్లో ఇదే పామర్ నియోజకవర్గంలో మాకు పెట్టాడు చంద్రబాబు. కుర్చీలు తప్ప జనాలు తక్కువ అక్కడ. ఇవాళ జనం చూడు, అభిమానం, గుండెల్లో అభిమానం. అది ఒక్క పింఛన్ తీసుకునే వాళ్ళే కానీ, వాలంటీర్లు జీతం తీసుకునే వాళ్ళే కానీ జగనన్న ఇళ్ల పట్టాల పొందినాలు కొడితే చాలు, జగనన్న గెలవడానికి వాళ్ళు కొడితే చాలు. ఒక్క వీళ్ళందరూ